ఈరోజు నేను మెంతుకూర మటన్ వండుతున్నాను. పసుపు వేసి కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ కేజీ. మెంతుకూర కట్ చేసి పెట్టుకున్నాను, శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకిపోయిన తర్వాత మనం ఆయిల్ పోసుకున్నాం. మటన్ చాలా బాగుంటుందండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. గిన్నె వేడెక్కింది, మనం ఆయిల్ పోసుకున్నాం. మటన్ కదండి, కొంచెం ఆయిల్ పోసుకుంటే ఆయిల్ వేడైపోయింది. కేజీ మటన్కి 150 గ్రాముల ఆయిల్ పోసుకున్నాను, కరెక్ట్గా సరిపోద్ది. నువ్వు కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేడగానే చేసుకుంటే మంచి ఉల్లిపాయ పచ్చిమిర్చి. పిల్లలకి ఇలాంటి తినిపిస్తూ ఉంటే వాళ్ళకి మంచిగా రోజు కూరగాయలు తిన్నా కానీ నోరు ఎట్లా అయిపోద్ది. అప్పుడప్పుడు మటన్ అని, చేపలని, చికెన్ అని తినిపిస్తూ ఉండాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేయాలి, చక్కగా ఫ్రై చేసుకుంటే తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఉల్లిపాయ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న మెంతుకూర వేయాలి. ఆయిల్ ఫ్రై అయితే మంచిగా వాసన వస్తుంది, రుచిగా కూడా ఉంటుంది. మెంతుకూర మంచిగా ఫ్రై అయిపోతే బాగుంటుంది. ఒక 2 నిమిషాలు దీన్ని ఫ్రై చేసుకుంటాం. ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం అల్లం పేస్ట్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువగానే అల్లం పట్టుద్ది, చికెన్ కంటే మనం తక్కువ పట్టుద్ది. అల్లం పేస్ట్ కూడా మంచిగా వేయాలండి. అల్లం కూడా వేగితే మంచి పచ్చివాసన కూడా వేసుకోవాలి. మంచిగా వాసన వస్తుంది, వేగుతూ ఉంటేనే మంచి స్మెల్ వస్తుంది. కూర వండకుండానే పిల్లలకు తినేయాలనిపిస్తుంది. ఒక్క నిమిషం. అల్లం ఫ్రై అయిపోయిందండి. కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొంచెమే పుదీనా, కొత్తిమీర. మళ్ళీ కొత్తిమీర మనం దింపేసేటప్పుడు మళ్ళీ వేసుకోవాలి. ఇది కూడా మంచి ఫ్రై అయిపోయిన తర్వాత ఇది ఎక్కువ ఫ్రై అవసరం లేదు. ఫస్ట్ 2 స్పూన్లు పసుపు వేసుకుని ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న దాంట్లో వేసుకోవాలి. తాలింపులో చక్కగా పసుపు, ఉప్పు వేసి మంచిగా కడుక్కోవాలి. మటన్ కడుక్కోవాలి. మటన్ వేసుకుని మొత్తం ఇలా కలిపేసి కొద్దిసేపు 5 నిమిషాలు మొదలు పెట్టేసినాం. నీరంతా వచ్చేస్తాం, మటన్లో ఉన్న నీరంతా బయటకు వేస్తాం. 5 నిమిషాలు అయిందండి. ఇది 5 నిమిషాల తర్వాత మూత తీసేస్తే నీరంతా ఇంకిపోద్ది. ఇంకా కొంచెం ఉంది, అయినా కానీ మనం టమాటా వేసేస్తున్నాం. టమాటా కూడా ఉడికిపోద్ది. కొవ్వు అండి, కూరలో కొవ్వు తీసుకొచ్చారు, చక్కగా ఉంది. మటన్ కొనేటప్పుడు కొంచెం కొవ్వే పుచ్చుకొస్తాయి. చక్కగా టమాటా వేసేసి టమాటా మీద మనం ఉప్పు చల్లుతున్నాం. ఫ్రెండ్స్, మెత్తగా ఉడికిపోయింది టమాటా. అమ్మ మంచి స్మెల్ వస్తుందా మెంతుకూర మటన్? మీకోసం లేదు. చలికాలంలో మటన్ పిల్లలకి మంచిదండి, మంచి వేడి కదా మటన్. కాబట్టి మెంతుకూర మంచి టేస్ట్ వస్తుందని మెంతుకూర మటన్ చేస్తాము. మటన్లో కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. ఆల్రెడీ ఉడికిపోయినట్టే, కాకపోతే మటన్ మీద కొంచెం వాటర్ పోస్తున్నాం. చక్కగా ఉడికిపోయింది మెంతుకూర మటన్.
కొంచెం వాటర్ వేసుకున్నాం. మళ్ళీ 5 నిమిషాలు ఉడికించిన తర్వాత మనం కొత్తిమీర మసాలా వేసుకుంటే రెడీ అయిపోయినట్టే మెంతికూర. అమ్మా అయిపోయిందా? ఆల్రెడీ అయిపోయినట్టే మటన్, మెంతికూర మటన్ కూడా ఉప్పుకుంది. వేడుంది చేతిలో వేయాలి. చేయి చాకు చూసి టేస్ట్ ఎట్లా ఉందో చెప్పు. మెంతికూర మటన్ ఎట్లుంది? వేసేస్తానా? లాస్ట్లోకి వచ్చేసి కొత్తిమీర వేస్తానా? ఇంకా కూడా మంచిగా ఉడికిపోయింది. ఉడికిపోయింది. కొత్తిమీర వేసేస్తాను. చుట్టూ ఆగాకు నీకు పీస్ తీసిస్తాను. నాకు ఉడికిందో లేదు చూసి చెప్తాను. పీస్ పీస్ చేత తీసుకో. మసాలా మనం ఇంట్లో తయారు చేసుకున్న మసాలా, ధనియాలు, చెక్క, లవంగాయి, పువ్వు, యాలక్కాయ, మొత్తం ఆలు మసాలా వేసి మిక్సీ పట్టేసుకున్నాం. ఇలా చేసేసుకుంటే బాగుంటుంది మటన్లో. చూడండి అయిపోయింది మటన్ కూర రెడీ. మెంతికూర మటన్ ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, పెద్దోళ్ళు ఇంటి పిల్లలు ఎవరైనా చక్కగా ఇష్టంగా తింటారు. ఈ సింపుల్ రెసిపీ బాగుంటుంది. బ్యాచిలర్స్ కూడా చక్కగా సింపుల్గా వండేసుకోవచ్చు. ఈ విధంగా వండి చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో చెప్పండి. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. చక్కగా అయిపోయింది ఫ్రెండ్స్. మంచిగా మసాలా వేసేసాం, కొత్తిమీర మొత్తం అన్నీ అయిపోయినాయి. ఉప్పు కారం కూడా కరెక్ట్గా సరిపోయింది. ఈ మెంతికూర మటన్ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఒకసారి ఈ రెసిపీని మీరు చేసుకుని ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ విధంగా చేసుకోండి, బాగుంటుందండి, చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ ఏంటి అసలు వంట రాని వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తే సూపర్ టేస్టీతో మనకు ముందుకు వస్తుంది మటన్ మెంతికూర. బాయ్ ఫ్రెండ్స్.